నెక్స్ట్ తెలంగాణ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ని దెబ్బ కొట్టడం కోసం భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిని ప్రిపేర్ చేస్తారేమో. అందుకు అనుగుణంగా రేవంత్ అస్త్రాలు సంధిస్తున్నారేమో. ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా దెబ్బతినేసింది. అక్కడ పోటీ చేయడానికే నిరాకరించినటువంటి పరిస్థితి. 2004 ఓడిపోయింది, 2009 ఓడిపోయింది, అప్పుడు ఉమ్మడిగా ఉంది. 2014లో 20 సీట్లు సాధించింది. అప్పుడు కూడా అంతకుముందు కూడా 40-50 సీట్లు అట్లా వచ్చినాయి. కాకపోతే ఓడిపోతూనే వచ్చింది. 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయింది. 2019 పార్లమెంట్ ఎన్నికలు దెబ్బతింది. అసలు పోటీలకే ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. 2024 లేదా 2023 అంతా చూసాం. ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ మొత్తం కోల్పోయింది. 3 వంతుల మంది వచ్చినేమో టీఆర్ఎస్ సరియాస్ బీఆర్ఎస్కి వెళ్ళిపోతే 1 వంతు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. అడుగు పొడుగు ఉన్నటువంటి వాళ్ళు బీజేపీకి వెళ్ళారు. అయితే ఇప్పుడు చంద్రబాబు గారి శిష్యుడు, మామూలుగా ఆయన ఒప్పుకోడు, రేవంత్ రెడ్డి గారు బాబు గారి సహచరుడు అని చెప్తారు. ఆయన ఇప్పుడు సీఎం అయిన తర్వాత ప్రతి చోట కూడా రాజశేఖర రెడ్డి పేరు తలుచుకున్న ప్రతి చోట చంద్రబాబు పేరు తలుచుకుంటారు. అట్లాగే నడుస్తుంటుంది. అంటే అట్లాగే అక్కడ క్రమంగా నిదానంగా చంద్రబాబు గారికి సంబంధించినటువంటి ఒక టెంపోని క్రియేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి దాని మీద నమస్తే తెలంగాణ ఒక ప్రొజెక్షన్ ఇచ్చింది. తెలంగాణ పోరాటాన్ని చెరిపేసేలా ప్రశ్నలు వేశారు. గ్రూప్ 2 ఉద్యమ చరిత్ర ప్రశ్నాపత్రం మీద సర్వత్రా విమర్శలు అంటూ వాళ్ళు ఒక ఐటెం హైలైట్ చేశారు. ప్రశ్న నెంబర్ 66, టీడీపీ తెలుగు గౌరవం, తెలుగు ఐక్యతను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది, తెలుగుదేశం వెనుకబడిన కులాలకు, యువ వర్గాలకు దగ్గరయ్యింది, అది ప్రశ్న అట. తర్వాత ప్రశ్న నెంబర్ 72, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుని అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులు అభివృద్ధి చేశారు. ప్రశ్న నెంబర్ 87, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనా వ్యవస్థపై విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేసిన అంతర్జాతీయ సంస్థ ఇది. ప్రశ్న నెంబర్ 92, ల్యాంకో, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్, గాయత్రి ప్రాజెక్ట్స్, మధుకాన్ కంపెనీ, లగడపాటి, కావురు సాంబశివరావు, టి సుబ్బరామరెడ్డి, రాయపాటి సాంబశివరావు పేర్లు ఇచ్చి కంపెనీలు యజమానుల్లో సరికాని జతను గుర్తించమన్నారట. అలాగే ప్రశ్న నెంబర్ 123, 18 అక్టోబర్ 2009 ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా టీడీపీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చిందన్నటువంటి విషయాన్ని టచ్ చేస్తూ పెట్టుకొచ్చారట. దాన్ని బట్టి అక్కడ క్రమంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చేస్తున్నారంటే అక్కడ ఒకటే ఒక వ్యూహం అయి ఉండాలి. ఒకటి, బీఆర్ఎస్ దెబ్బతినాలంటే తెలుగుదేశం బలపడాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే షర్మిలని ఎందుకు డెవలప్ చేద్దాం అనుకుంటుంది తెలుగుదేశం పార్టీ, ఎందుకు వాళ్ళ అనుకూల మీడియా హైలైట్ ఇస్తుందంటే వైసీపీని దెబ్బకొట్టడానికి. అట్లాగే అక్కడ తెలుగుదేశం పార్టీని బలపరచడం ద్వారా బీఆర్ఎస్ని దెబ్బకొట్టడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే షర్మిలని ఇక్కడికి పంపించి గిఫ్ట్గా జగన్ని దెబ్బకొట్టడంలో రేవంత్ సహకరించారు. కాబట్టి ఇప్పుడు రేవంత్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ని దెబ్బకొట్టడానికి ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ నడుస్తుందా? ఇది $1 మిలియన్ ప్రశ్న.